మార్గంలో వెళ్తున్నావు కాబట్టి, యెహోవాని నీ కాపరికి పెట్టుకున్నావు కాబట్టి, నువ్వు ఆలోచించి నీ కుడికైనను ఎడమకైనను వెళ్ళిపోతున్నప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు అర్థమవుతుందండి, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? రక్షిస్తాడు అన్నమాట, సహాయం చేస్తాడనమాట. ఇతర ప్రాకారం వల్ల నిన్ను ప్రతి విషయంలో దేవుడికి సహాయం చేస్తాడు. ఎంత సహాయం చేస్తాడంటే అర్థమవుతుందండి, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతున్నప్పుడు అర్థమవుతుందండి, 99 గొర్రెలేమో దొడ్లో ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. ఒక గొర్రె తప్పిపోతున్నప్పుడు అప్పుడు ఈ 99 గొర్రెలు ఆలోచించండి, ఉన్నాయి కదా, దొడ్లో ఉన్నాయి కదా, మనకి ఎందుకులే, ఒకటి పోతే పోయిందిలే, మళ్ళా దాన్ని ఎతకాలంటే చాలా కష్టపడాలి అర్థమవుతుందండి అనుకున్నాడా కాపరి? ఏం చేశాడు? ఆ ఒక్క గొర్రె కోసము ఎదురాడుతున్నాడు. ఆ ఒక్క గొర్రె కోసము రాత్రనగా పగలనగా ప్రయాసపడుతున్నాడు. ఎందుకు అంటే ఆ మందకి కాపరిగా ఉన్నాడు కాబట్టి, ఆ మందకి కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆ మంద మీద అంత బాధ్యత ఉంది. ఒక గొర్రె తప్పుపోవటం ఏమాత్రం ఇష్టం కాదు కాబట్టి ఒక గొర్రె తప్పుపోతున్నా కానీ ఆ గొర్రెకు ప్రయాసపడుతున్నాడు అర్థమవుతుందండి. ఆ ప్రయాసపడుతున్నప్పుడు అర్థమవుతుందండి, అది ఎక్కడ తెలుసండి? లోయలో ఉంది. లోయలో ఉండి రక్త ఆలోచించండి ఆయా గాయాలతో పడుతుందన్నమాట. ఆ గాయాలతో పడుతున్నప్పుడు ఇప్పుడు అర్థమవుతుందండి, ఇప్పుడు ఈ యొక్క కాపరి వెళ్తున్నప్పుడు ఆ లోయలోకి పట్టుకుని తీసుకుందామంటే కుదురుతలేదు. అది ఎక్కడో ఉంది. అది ఎక్కడ ఉంది కదా, చల్లే పోతే పోయింది అని చెప్పేసి విడిచిపెట్టడం మానేసి ఏం తెలుసండి, దాన్ని ఎలాగోసారి తీసుకురావాలి పైకి. కాపరి యొక్క లక్షణం చూడండి, కాపరి యొక్క ప్రయత్నం చూడండి, కాపరి యొక్క ప్రయాసం చూడండి ఒకసారి. కాపరి యొక్క ప్రయత్నం చూడండి ఒకసారి. అది ఎక్కడో ఉంది, పోతే పోయింది అని విడిచిపెట్టట్లేదు. అందుకుంటానికి అవకాశం లేదు. అందుకుందామంటే ఇతను పడిపోతాడేమో, అందుకుందామంటే అర్థమవుతుందండి, మరి చేతులు మోక చెప్పులు కొట్టేసుకుంటాయేమో, మోక చెప్పులు అర్థవుతుంది కొట్టుకుని గాయాలవుతాయేమో అనే యొక్క ఆలోచన కూడా ఏమి లేకుండా, గాయాలైపోయిన పర్లేదు కానీ అర్థమవుతుందండి, ఏదైనా సరే గొర్రెలను విడిపించాలనే ఉద్దేశంతో అర్థమవుతుందండి. గాయాలైనా సరే, ఎంత భయంకరంగా ప్రమాదమైనా సరే, ఎంత కష్టమైనా సరే అర్థమవుతుందండి, గొర్రెలను తీసుకొచ్చి భుజం మీద ఎక్కించుకున్నాడు. గట్టిగా చదువుగా పడిపోయిన గొర్రెలను తీసుకొచ్చి భుజాల మీద ఎక్కించుకునేంత వరకు కూడా అర్థమవుతుందండి, ఆయనకి మనశ్శాంతి లేదు. మంద కొరకు కాపరి అంత ప్రయాసపడతాడండి. అర్థమవుతుంది, గొర్రె అనుకుంటుంది తప్పిపోయింది కదా, కాపరు నుంచి తప్పుపోయింది కదా అని చెప్పేసి అనుకుంటుంది. అర్థమవుతుంది, కాపరు యొక్క చేతుల నుంచి తప్పుపోతే ఎవరి చేతులకి వెళ్తుంది? గొర్రె కట్టికొడి చేతులకి వెళ్తుందండి. అది కాపరి యొక్క ఆలోచించండి, కాపరి యొక్క చేతుల నుంచి గొర్రె తప్పిపోతే కనుక ఆలోచించండి, ఎక్కడికి వెళ్తుందా? గొర్రె కట్టికోడి చేతులకి వెళ్తుంది. ఆ కట్టుకోడు అర్థమవుతుందండి, ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటాడా? ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుని అర్థమవుతుంది, పెంచుకుంటాడా? శుభ్రం గడ్డేసి నీళ్ళు వేసి పెంచుతాడు దాన్ని. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు బుధవారం వస్తుందా అని చూస్తాడు. కట్ చేస్తాడు, మొండాన్ని ఆలోచించండి, తలని వేరు చేస్తాడు, ఆలోచించండి, సెంటర్లో పెట్టి అమ్ముకుంటాడు దాన్ని. ఆ గొర్రె అనుకుంటుంది, భయ తగ్గిపోయిందే, ఇప్పుడు వరకు కూడా ఆ కాపరి చేతిలో ఉన్న ఆ కాపరి యొక్క చేతిలో ఉండి కీలు బొమ్మలు అయిపోయాడు. నాకు ఫ్రీడమ్ లేదు అనుకుంటుంది. అమ్మాయి అప్పుడు నాకు ఫ్రీడమ్ దొరికింది, నాకు ఏ గొడవ లేదు, నాకు ఎవరు అడ్డు లేదు, నేను ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు, నేను ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు అన్నట్లుగా గొర్రె అయిపోయింది. కానీ సాంతంగా నాకు వాక్యం ఉండదు. కంచు కొట్టు వారికి పాము కాటు వేస్తుంది, కంచు కొట్టుకున్న వారిని పాము కాటు వేస్తున్నావు. దేవుడి కంచె నుంచి నువ్వు స్వయంగా నువ్వే కొట్టుకొని బయటికి వెళ్ళిపోతున్నావేమో. బయట సర్పం ఉందండి, బయట పాము ఉందండి, బయట శాతాలు పొంచి ఉన్నాడు వాడు. ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి పొంచి ఉన్నాడు వాడు. జాగ్రత్తనే, వాడి చేతులు పడ్డావా నేను పిప్పి చేసేస్తాడు.
నువ్వు పాడైపోయేంత వరకు కూడా విడిచిపెట్టాడు. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకటి గ్రహించుకోండి, కాపురకున్న బాధ్యత సాతానుకుంటుందండి. ఆలోచించండి, వాడు దొరికేంత వరకే నిన్ను అలాగా ఇలాగా మురిపిస్తాడు, అది వస్తుందండి. ఆడు దొరకవా నిన్ను నాశనం చేస్తాడు. అర్థమవుతుందండి. ఆలోచించండి, అమ్మమ్మ పండు తినంత వరకు కూడా ఏం చేశాడు? తిన్నప్పుడు వెళ్ళిపోయాడా? అది తినేదాకా, ఆ పండు తినంత వరకు కూడా అర్థమవుతుందండి. ఎన్ని రకాలుగా మాట్లాడాడంటే అన్ని రకాలుగా మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ పండు తిన్నదో మిస్ అయిపోయాడు. ఆ పండు తిన్నది ఆ సాతన మాట విని అర్థమవుతుంది. ఈ దేవుని తోటలో నుంచి చూసారా? గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క కాపరి అంటే అర్థమవుతుంది, దేవుని యొక్క నీడలో ఉంటేనే నీకు సేఫ్టీ తప్ప అర్థమవుతుందండి. లోకములో ఉన్నామని, లోకములో జీవిస్తున్నానని అనుకుంటే మాత్రం అది ప్రమాదం, దరిశూత్రం. అర్థమవుతుందండి. అంటాడు, నేను విడిపించుటకును నేను నీకు తోడైందును కనుక ఎవరు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను చేయింపలేకపోతుందని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అర్థమవుతుందండి. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించుదును, బలాత్కారం చేతుల నుండి నిన్ను విమోచించుదును. గట్టిగా చెప్పకూడదు. దరిశూత్రుడా, యెహోవే అతని సమర్థుడు. ప్రభువైన యేసుక్రీస్తే దానికి సమర్థుడు. విడిపించడానికైనా సరే, రక్షించడానికైనా సరే, అర్థమవుతుందండి, ప్రమాదం నుంచి తప్పించడానికైనా సరే ఆయనే సమర్థుడు. యెహోవా నా కాపరి. అందుకని దావీదు గారు అది గ్రహించుకున్నాడు కాబట్టి, ఆత్మకుడు కాబట్టి, అది గ్రహించుకున్నాడు కాబట్టి దావీదు అంటున్నాడు, అంత సిరి సంపదలు ఉన్నా, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ ఆలోచించండి, యెహోవా నా కాపరి. యెహోవా కాబట్టి ఎవరు నేనున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ రోజున ఎవరు పెట్టుకోవాలి? నువ్వు అర్థమవుతుందండి. నీ కాపరికి ఎవరు పెట్టుకోవాలి? నేను సూత్రం. ఇది ఎవరి కోసమో కాదు, నీ కోసమే, మన కోసమే ప్రభు. ఎందుకంటే ఇక్కడ యెహోవాని కాపురులో అంటే యెహోవా నీడలో కాకుండా, యెహోవాని కాపురుగా కాకుండా ఇశ్రాయేలు ప్రజలు తోట పెట్టుకున్నట్లుగా, తోటకు ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చినట్లుగా అర్థమవుతుందండి. లోకంలో ఉన్న వాటికి ప్రాముఖ్యమైన స్థానం ఇస్తున్నాను. లోకంలో ఉన్న వాటికి, లోకములో ఉన్నవారికి ప్రాముఖ్యమైన స్థానం ఇస్తున్నాను. అలా స్థానం ఇస్తే అదో నీ జీవితంలో ఒక దూడ, ఒక బయలు దూడ ఉందన్నమాట నీ వర్గంలో. అది ఏదైనా సరే, అది డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, లోకంలో ఉన్నది ఏదైనా సరే, అది నీలో ఉంటే కనుక అర్థమవుతుందండి, నీలో ఒక బంగారపు తోడునట్టే. కాబట్టి దేవుని యొక్క నీడలో, దేవుని కృపలో ఎప్పుడైతే నువ్వు కొనసాగుతావో నీ యొక్క ఆలోచించండి, నీ సంసారం యొక్క జీవితము సాఫీగా కొనసాగుతుంది. ఆయన పక్కన పెట్టేసి అవుతుందండి. ఆయన స్థానంలో ఇంకొక దాన్ని పెట్టుకుని నువ్వు కొనసాగితే కనుక నీ యొక్క సంసారం యొక్క జీవితము అక్కదిద్దరికి వెళ్తుంది. ఇశ్రాయేలు యొక్క జీవితం ఎలాగెళ్ళింది? సాఫీగా సాగిందా? ఆగిపోయిందండి ప్రయాణం. కాబట్టి గ్రహించుకుని నీ జీవితం అలా కొనసాగుతుందేమో, అంటదిడ్డలుగా కొనసాగుతుందేమో, అడుగడుగున ప్రమాదాలు, అడుగడుగున అపాయాలు, అడుగడుగున భయంకరంగా సాధనకి ఎదురవుతున్నాయేమో. ఒక నీ వాక్యాన్ని బట్టి సరి చేసుకోవచ్చు. లేదంటే కనుక సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక ఆయన ఒకటే చెప్తున్నాడు, అర్థమవుతుందండి. అర్థమవుతుందా? ప్రతి విషయంలో కూడా దేవుడికి సహాయం చేస్తున్నాడు. అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్టాలని ఇత్తడి ప్రకారం అనే నేను నిలిచుదును, నేను రక్షించుటకును, నేను విడిపించుటకును నేను నీకు తోడైందును కనుక వారు నీ మీద యుద్ధము చేసుదురు కానీ నిన్ను అపదలు చేయింపక ఉందని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి విడిపించుటకును, బలాత్కారం చేతిలో నుండి విడిపించుటకును అర్థమవుతుందండి, విమోచించుదును అన్నాడు.
గ్రహించుకుని ఎప్పుడైతే నీ దేవునికి చేతిలో ఉంటావో అన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేస్తాను. కాబట్టి గ్రహించుకుని ఈ విన్న వాక్యం బట్టి ఆయనకు మహిమకరంగా జీవితాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వాదాలతో నింపుకుని కాక ఆయన కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును కాక. ఆమేన్. ఆమేన్.